జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న కొంతమంది తప్పుడు అధికారుల చేత తప్పులు చేయించి తప్పుడు కేసులు పెట్టించాడు. కానీ పరిపాలన అంటే తెలిసిన చంద్రబాబు పాలన ప్రపంచానికి మొత్తం తెలుసు. కూటమి అధికారికి వచ్చినాక ఎవరైతే రౌడీలు ఉన్నారో, ఎవరైతే గుండాయిలు ఉన్నారో వైసీపీ ప్రభుత్వానికి గూటం కుదిరేంత పని అయింది. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చింది, ఈసారి చూడు ఇంకోసారి చూడు మా నాన్నలాగా చేస్తాను మా తాతలాగా చేస్తాను అన్నాడు. ఏం చేసాడండి? ఒకదానికే ఏడవలేవు, ఒకదానే చేయలేవు, 3 రాజధాని చేసి అక్కడ చేస్తావా నువ్వు? తెలుగుదేశం జెండా పట్టుకొని తిరిగినందుకు నా రేషన్ కార్డు తీసాడు జగన్మోహన్ రెడ్డి. తీసేసి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాక డబ్బులు లేక నా రేషన్ కార్డు బియ్యంతో ఆయన ప్యాలెసే కట్టుకున్నాడు అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు చేస్తావు నీకు కరెక్ట్ పెడితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవా? జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న కొంతమంది తప్పుడు అధికారుల చేత తప్పులు చేయించి తప్పుడు కేసులు పెట్టించాడు. కానీ పరిపాలన అంటే తెలిసిన చంద్రబాబు పాలన ప్రపంచానికి మొత్తం తెలుసు. ప్రపంచానికే తెలుసు, భారతదేశానికి ప్రపంచానికే తెలుసు. చంద్రబాబు తప్పు చేయడు. కొంతమంది కోడలి నాని కానీ ఇంకోలు కానీ అసెంబ్లీలో భువనేశ్వరమ్మ గారి మీద తప్పుడు మాటలు మాట్లాడి నోరు అదుపులో పెట్టుకోకుండా వాళ్ళ పార్టీ నాయకులను అదుపులో పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ కిలకిలలు రాడుతూ అసెంబ్లీలో కూర్చున్న వ్యక్తి ఇవాళ వాళ్ళ తప్పులకు బాధ్యతలు వహించుకుంటా ఇవాళ జైలు పోయారు. వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోలేకనే వైసీపీ నాయకులు ఇలా జైలు బాట పట్టారు. వాళ్ళ నాయకులు కాక అదుపు చేసి ఉంటే ఇవాళ వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కోణంలో చూస్తారు. మంచి పాలన చేసే వాళ్ళు మంచిగా చూస్తారు. అది మా కార్యకర్తలైనా ఎవరైనా సరే. ఇక జెండాలు కడతారంటగా అనుకోకుండా జరిగిన సంఘటనల మీద ఎవరు కూడా పెద్ద కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి, కావాలని ఎవరు చేయడు. నచ్చకుండా తీసేసుకుంటాం. ఎవరు వద్దంటారు ఇంటి ముందర జెండాని? ఎవరు బలవంతం పెట్టి ఆపుతున్నారా? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి జర బుద్ధి తెచ్చుకొని పరిపాలన అంటే ఏందో జర తెలుసుకుంటే భవిష్యత్తులోన అవకాశం ఉంటుంది. ఒక 15 ఏళ్ళకు 20 ఏళ్ళకి. కానీ ఈయనకు ఉండే అవకాశం అయితే మ్యాక్సిమం లేదు. ఇక బాబు లెక్కనే లోకేష్ బాబు కూడా రాటు తేలిపోయింది రాజకీయాలలో. ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు టికెట్లు ఇప్పించుడు కానీ, కొంతమంది యువ మినిస్టర్లు కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త పుంతలు దొక్కుతుంది, కొత్త పందాలు పోతుంది. ఒకప్పుడు హైదరాబాద్ అట్లా డెవలప్మెంట్ అయిందో ఇవాళ అమరావతి కూడా ఆ విధంగా డెవలప్మెంట్ అవుతుంది. జై బాబు, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్. ఎక్కడి నుంచి వచ్చారండి? నల్గొండ జిల్లా నెకరకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి యాతాకులు అంజయ్య నా పేరు. ఎలా ఉంది కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో ఎలా అనిపిస్తుంది? కూటమి అధికారికి వచ్చినాక ఎవరైతే రౌడీలు ఉన్నారో, ఎవరైతే గుండాయిలు ఉన్నారో వైసీపీ ప్రభుత్వానికి గూటం కుదిరేంత పని అయింది. ఎందుకనంటే ఈ దేశ చరిత్రలోనే ఇట్లా ఈ రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాలు ఎవరైతే కొడాలి నాని కాంచి మొదలు పెట్టుకుంటే, ఓలపనేని వంశీ కాంచి మొదలు పెట్టుకుంటే బొచ్చడి మంది కదా. వాళ్ళు ఎటువంటి మూర్ఖులు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించారు, గోడు నేర్పించుకున్నారు. ఆయన ఆ స్థాయి లీడర్ ఏడిచినప్పుడే ఈ దేశ ప్రజలందరూ కూడా ఏడిచిర్రు. అది మామూలు విషయం కాదు. అది దాంట్లో ఏం లేదు, స్కిల్ డెవలప్మెంట్లో ఏం లేదని తెలిసి కూడా కావాలని రాజకీయంగా ఎలాంటి ఆధారాలు లేకున్నా కేసులు ఇరికిచ్చారు. ఆయనను ఎంత టార్చర్ పెట్టి అంత టార్చర్ పెట్టారు. ప్రజలందరూ గమనిస్తారు. వైఎస్ఆర్సీపీ అనేది అది గుండాల పార్టీ, అది రౌడీల పార్టీ. ఏదో ఒకసారి వచ్చిండు, వాళ్ళ నాయన పేరు చెప్పో ఇంకోటో వచ్చింది తప్ప ఇక మళ్ళీ వచ్చేది లేదు. రెడ్ బుక్ కూడా ఎందుకు పెట్టిండంటే వాస్తవంగా లోకేష్ గారు ఆయనకు మొదట కొంచెం మాట్లాడటం ఇది మీడియం పరంగా ఇబ్బంది ఉండొచ్చు, లాంగ్వేజ్ పరంగా. కానీ ఆయన చాలా మేధావి. చంద్రబాబు నాయుడు లెక్కన రాడు తేలిండు, మంచిగా మాట్లాడుతుండు. ఆయన దగ్గర వర్క్ చేస్తాడు. వాయిస్ అంటే ఎట్లా ఉంది ఇప్పుడు మారిందిలే, కానీ చాలా మారింది, చాలా మార్పు వచ్చింది. వర్త్ ఉంది, వాయిస్ ఉంది. ఎక్కడ ఎవరు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఎవరో లీడర్ని గుర్తుపట్టారు, ఎవరేం చేసిన సంగతి కూడా వాళ్ళకు న్యాయం చేస్తాను కూడా లోకేష్ గారు చాలా చొరవ తీసుకుంటూ మన టికెట్లు ఇప్పించడం కానీ, మంత్రి పదవులు కానీ, వాళ్ళకి న్యాయం ఎట్లా చేయాలన్న సంగతి ఆయనకు బాగా పార్టీ మీద బాగా శ్రద్ధ ఉన్నది. లోకేష్ భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతాడు, తండ్రికి దగ్గర తనయుడు అవుతాడు. ఆడవాళ్ళని మేము రెస్పెక్ట్ చేస్తాము, ఆడవాళ్ళ మీద మేము ఎలాంటి కామెంట్లు పెట్టలేదు, సజ్జల్ భార్గవని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి అప్పట్లో వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఆ రోజు భారతంలో ఆ రోజు ఏమున్నది, ఆ రోజు మహిళలకు ఎట్లా అన్యాయం జరిగిందో ఈ రోజు కూడా ఏం జరిగిందనే సంగతి నిండు సభలలో జరిగిన సంగతి చరిత్ర ఉన్నదండి. మేము అవమానించలేదని మీరు ఎవరినూ అవమానించలేదు. ఒక ఎన్టీ రామారావు కూతుర్లు, ఎన్టీ రామారావు ఎటువంటి మనిషి, ఎన్టీ రామారావు కూతుర్లను అవమానించిన మాటలు అవి మామూలు మాటలు కాదు. జీవితంలో నువ్వు ఈ జీవితం మొత్తం నువ్వు క్షమాపణ కోరినా నిన్ను ఎవరు కూడా దేవుడు కూడా క్షమించాడు. నువ్వు అన్నావు కదా దేవుడు క్షమిస్తాడు. మాకు ఎన్ని సీట్లు తర్వాత మొన్న సీట్లు వచ్చినప్పుడు ఇది దేవుని ఆజ్ఞ అన్నావుగా, నీకు కూడా 3 పంగనామాలు పెట్టిండు, వెంకటేశ్వర స్వామి పెట్టిండు 3 పంగనామాలు. అందుకనే 11 అంటే 1, 2, 3 ఆ 3 పంగనామాలు పెట్టిండు. అది ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ, నీకే కాదు దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ నీకు కూడా వర్తించింది అన్న సంగతి గుర్తుంచుకోవాలి. మమ్మల్ని ఏమైనా చేసినావు కదా, ఇగో అది మేము ఎంతమందిని తీసుకుని 36 మంది తీసుకుర్రు, అదే మంది నీకు గెలిచిందని చెప్పిండు.
అట కాదు, నీకు కూడా 23 గెలిచిర్రు, మా వాళ్ళు 23 మందిని తీసుకున్నా చెప్పి మీ ఏది తీసుకున్నా నేను కూడా దేవుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిండు. మీ అమ్మ కూడా అంటుంది తెలుసా, మా వానికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలా దేవుడా అని కోరిందట. అప్పట్లో కోరిందట, ఆమె కోరికే అందరు కోరిరు. ప్రతిపక్ష హోదా కూడా వద్దు ఆయనకు. ఒక సీట్ అంటే ఒక దగ్గరకు 2 వచ్చినాయి, 3 పంగనామాలు వచ్చినాయి. వెంకటేశ్వర స్వామి కూడా మీ అయ్యకాంచి బోలు కూడా వెంకటేశ్వర స్వామిని మీరు విమర్శించారు. ఈ తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి SC ST BC మైనార్టీలు కూడా వెంకటేశ్వర స్వామి అంటే భక్తులు. అట్లాంటి వాళ్ళని మీరు అవమానించారు. ఎన్టీ రామారావు ఫ్యామిలీని, వాళ్ళ ఆడపిల్లలను మీరు అవమానించారు. ఆ శాపం మీకు తగిలింది, ఎప్పుడు కూడా తగులుతుంది. అట్లాంటి మహిళను అట్లా చేసి కూడా మహిళలను మేము గౌరవిస్తాము, మేము కించపరచం అంటే అది ఏం మాటలంటే అవి బోలదోపు మాట్లాడరు. ఒక మన తెలంగాణ భాషలు చెప్పాడు బోలదోపు మాట్లాడరు. ఆయన నీకే నీ చెల్లెనే నీ కోసం సర్వం త్యాగం చేసి నీ కోసం మగోని లెక్కన పాదయాత్ర చేసి ఎన్నో చేస్తే నీ చెల్లెని పక్కకు పెట్టావు, నీ అమ్మని పక్కకు పెట్టావు. అసలు ఇక ఇంకోళ్ళని నీకు అన్నదమ్ములు వాళ్ళని లేరు, ఉంటే అలా కూడా పక్క పెడతావు. బాబాయిని పక్క పెట్టేసరికి మొత్తమే పక్కకే పెడితే మొత్తం ఇది చేసి చంపేసినావు కదా. నువ్వు ఎంత నీచ రాజకీయం అంటే నారా చంద్రబాబు నాయుడు రక్త చరిత్రను రాపిస్తావా? నువ్వు చేస్తావు, నువ్వు చేసి అట్లా చేస్తావా? నీ పేపర్ ఏం పేపర్ అది? ఎవరికి నీ పేపర్ చూసేవానికి తూడు చేసుకుంటాను కూడా పనికిరాదు ఈ పేపర్. అట్లాంటి నీచ రాత్రయ్యారు. మా తెలుగుదేశం పార్టీలకు అట్లాంటి రాసేది లేవు. నిజమే ఉంటుంది మా దగ్గర, నిజమే ఉంటుంది, నిజమే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. నిజం ఉంటేనే పేపర్లు వస్తుంది. ఈ అన్యాయం అక్రమాలు ఎప్పుడు కూడా పనికిరావు, అది మా సిద్ధాంతం. ఇలా తెలుగుదేశం పార్టీ అంటే మేము ఎక్కడున్న తెలంగాణ మాకు ఎన్ని 20 ఏళ్ళ పార్టీ లేక అయినా కూడా ఇప్పటిదాకా పార్టీ పట్టుకునే ఉంది. ఎందుకంటే ఆ పార్టీ ఎనాడని ఒకనాడు మళ్ళీ రావాలి తెలంగాణ కూడా అని మాకు ఆలోచన రావాలి. అట్లాంటి పార్టీ ఉండాలి, 10 కాలాల పాటు ఉండాలి. ఎన్టీ రామారావు ప్రధానమంత్రి అవుతాడు, చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రి అవుతాడు. నేను అయ్యగాలే నువ్వుగాలే అలాంటి ఆలోచన నీకు రాలే. ఆ స్థాయి నాయకుడు కూడా ఈ రాష్ట్ర ప్రజల కొరకు, ఈ తెలుగు ప్రజల కొరకు ఆయన ఇక్కడనే ఉండి ఇక్కడనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రం విడిపోయినా కూడా అమరావతిని ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైన రాజధానిగా పెట్టాలన్న ఆలోచనతో పనిచేస్తుండు. నువ్వు 5 ఏళ్ళు మొత్తం గోడలన్నీ గోడలన్నీ బిడ్డలు వాడితే చేసినావు. ఇప్పుడేం ఆగదు, నీ వల్ల కాదు, నువ్వు ఆపలేవు, ఏం చేయలేవు. ఇక నీకు భవిష్యత్తు లేదు, నీకు పని అయిపోయింది. ఏదున్నా అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మరి బాగా అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారితో పాటుగా హైదరాబాద్ను ఏ విధంగానైతే హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ మొత్తం ప్రపంచ పటంలో హైదరాబాద్ బిల్ క్లింటన్ తీసుకొచ్చే విధంగా చేసిండో అమరావతిని కూడా ఆ విధంగా చేస్తాడు. అమరావతిలో అన్ని విధాల డెవలప్ అవుతుంది. ఆ విధంగా అయితానికి చంద్రబాబు నాయుడే దానికి బాధ్యత, లోకేష్ గారు బాధ్యత. తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఈ తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి. పామర్ మండలం ఎన్టీఆర్ జిల్లా నందమూరి తారక రామారావు గారు ఆయన ఊరు అన్నమాట మాది. ఆ ఊరు అయితే మేము ఇక్కడ వచ్చాము. ఆయన చేసిన పని ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పనులు చేశాండి. ఆయన చేసిన పని అన్నది ముసలి వాళ్ళు ఉంటే ఆ రోజుని తల్లిదండ్రులు అట్టా ముసలి అయిపోయినా కూడా వీళ్ళు ఎట్టా బతకాలి ఏంటని చెప్పి గమనించి అప్పుడు రోజులో 75 రూపాయలు అండి. 75 రూపాయలు 10 ముసలి వాళ్ళకు కూడా ఇవ్వమని ఆయన పెట్టాడు. ఇవాళ అది పెడతాం వల్ల ప్రతి వాళ్ళు కూడా ఒక తల్లి తండ్రికి, ఒక కొడుక్కి, ఒక కోళ్ళకి, ఒక కూతురికి కూడా బరువు అవ్వకుండా చాలా భోజనం పెట్టడానికి, అత్తని మామని గౌరవంగా భోజనం చేస్తానికి, ముసలివాళ్ళు బతకడానికి చాలా మంచి పని చేసేయండి. ఆయన తర్వాత మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఆయనకి వ్యవసాయం అంటే మంచి ఇది, వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ మొత్తం అంతా కూడా బాగుందన్నమాట. నాకంటే 2 లారీ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. ఈసారి చూడు, ఇంకోసారి చూడు, మా నాన్నలాగా చేస్తాను, మా తాతలాగా చేస్తాను అన్నాడు. ఏం చేశాడండి? మన ప్రజలను కొట్టేసి మన బ్యాందీ చేసాలు అమ్ముకుంటా దాంట్లో వచ్చిన డబ్బు దోచేసి వ్యవసాయం అండి. వ్యవసాయం నాకు 2 తారలు ఉన్నాయండి, 2 లారీలు ఉన్నాయండి. ఇసుక తాళనే లేదు, లారీ తారల తాళనే లేదు. వ్యవసాయం చేస్తే నాకు 20 ఎకరాల పొలం ఉందండి. 20 ఎకరాల పొలం చేస్తుంటే కనీసం నార్మల్ పోషణ కాంచి దాని చుట్టూ తిరిగేసరికి మనకి ఎంత అవుతుందండి? ఎకరానికి 45,000 అవుతుంది, 40,000 అవుతుంది. 40 ఏళ్ళలో మనకు రూపాయి అంటూ మనకి ఎవరికి కూడా వేయలేదండి. వడ్డు అమ్మటానికి తాటోడికి వేయాలి, పరదలోడికి వేయాలి, ఊరు పూడ్చినోడికి అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా చేస్తేనే మనకు డబ్బు. ఆ రోజునే డబ్బు ఇవ్వాలి. ఆ రోజునే డబ్బు ఇవ్వాలి. ఎక్కడ తెచ్చేవాళ్ళండి? మన కన్నాలు ఈయన కన్నాలు వేస్తున్నాడు కదా, ఆ కన్నాలు వేసే డబ్బు ఈయనకి వచ్చి మనకు కూడా కన్నాలు ఇవ్వమని మరి 6 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకు కూడా డబ్బులు ఇవ్వలేదండి. వ్యవసాయం చేసినప్పుడు వడ్డు అమ్మినప్పుడు దాంట్లో పెట్టేసి దీనికేమో 12 నూకలు వచ్చినాయి, 6 పాయ వచ్చినాయి, 3 ఇది వచ్చిందని చెప్పి అట్లా మోసం చేసే జనాల్ని ప్రతి వాడిని కూడా మనకి మిల్లర్స్ వాళ్ళ దగ్గర
1200 కొనమని ఆయన 300 200 రూపాయలు తీసుకుని తస్మా డబ్బులు అని ఇచ్చారండి. అది ఇస్తాం కూడా 6 నెలలకేనండి. 6 నెలలకే ఇచ్చాడు డబ్బులు, 5 నెలలకి ఇచ్చాడు. 5 నెలలు 6 నెలలు అన్నది మనం వ్యవసాయం చేసుకుంటా మనం ఎన్నాళ్ళు ఉండాలి? మనం ఈ కూలీలు ఎంత బాధపడుతున్నాము. మన వ్యవసాయం అంటే ఏంటండి? వ్యవసాయం అంటే ఎన్ని మొక్కండి. ఒక పొటాష్ కట్టండి 1800 రూపాయలు చేసాడు. దాని ఇల్లు ఎంత అండి? అంతకు ముందర 600 రూపాయలు. 600 రూపాయలు దాన్ని 1800 రూపాయలు చేసాడు. 1800 రూపాయలు చేస్తే మనం ఏం చెప్పాలి? ఏం వేయాలి? మేము వ్యవసాయం ఏం చేయాలి? అప్పుడు ఏం కట్టుకోవాలండి? ఈయన మీద దుర్మార్గం చేస్తాం. అది చాలా తప్పు. ఈసారి చూడు, ఇంకోసారి చూడు, మా నాన్న చేస్తాను. ఏం చేసేయండి? రోడ్డు అండి గోతులు పెట్టండి, ప్రజాస్వామ్యంలో అంతా దోసుకుపోయాడండి. ఒక రాజధాని కట్టమంటే బొత్స సత్యనారాయణ గారు ఏమనండి అంత గ్రాఫిక్స్ అంటండి. ఎవడన్నా అన్నం తినేవాడు ఎవడన్నా అంటే అంత గ్రాఫిక్స్ అంట. ఆ రోడ్లు అంట అంతంత బిల్డింగులు కట్టి ఎవరైనా చూడొచ్చండి. ఆ చూస్తే 800 10 అంతస్తులు బిల్డింగులు కట్టి ఆ రోడ్లు పోసి అది చేస్తే రేతులు మీరు ఏం చేశారండి? అవన్నీ కంకర తోలిపోయి, ఇనుము సామాను తోలిపోయి, మీకు సరిపడగా తోలిపోయి తర్వాత ఏం చేశారండి మీరు? 3 రాజధానులు. ఒకదానికే ఏడవలేవు, ఒకదానే చేయలేవు. 3 రాజధానులు చేసి ఎక్కడ చేస్తావా నువ్వు? నువ్వు ఏం చేస్తావు నువ్వు? మా తాత ముత్తాత సంపాదన ఆస్తి నాకు రావాలి. మా తాత సంపాదించి నా మనవడికి వెళ్ళాలి, నా కొడుకు వెళ్ళాలి. నువ్వేంటయ్యా సర్వేరాల మీద నీ పేరా, పుస్తకాల్లో నీ పేరా, మాకు ఇచ్చేదేమో డూప్లికేట్ కాగితాలా? మేము బ్యాంకుకి వెళ్ళాలండి. ఏమి వెళ్ళాలండి? మీ ఒరిజినల్ కాగితాలు తెమ్మంటారు. మేము ఎక్కడ చేయాలి? నువ్వు కన్నం వేసుకెళ్ళి నువ్వు అమెరికా ఎత్తుకెళ్ళిపోయి అక్కడ భూమి కొనుక్కుంటా. ఇక్కడేమో ప్రదేశం అంటున్నావు. ఈ రకంగా చేసి నువ్వు ఇంత చేస్తే మండలం ఆఫీస్ మన దాని సేపు మంచి పడగొట్టి నువ్వు రంగులు వేసుకుని అది ప్రజావేడికని నువ్వు అన్నీ పట్టుకుని నువ్వు అమెరికా వెళ్ళిపోయావు. మొన్న ఏం చేసావండి? బంగారం ఎన్ని టన్నులు కొనుక్కెళ్ళావు నువ్వు? బంగారం ప్రజలకు లేకుండా ఇక్కడ కొన్ని వేల టన్నులు కొనుక్కుని సొంతంగా విమానం వేసుకుని నువ్వు అక్కడికి వెళ్ళావు. నువ్వు డబ్బు బంగారం కొనుక్కుని అక్కడ వెళ్ళమట్టి ఇవ్వాలా? ప్రతి స్త్రీ కూడా బంగారం కొనాలంటే నవస 1,00,000 రూపాయలు అయింది. దేనివల్ల అయిందండి? నీ వల్ల అయింది. నువ్వెవరు అండి? బంగారం దొంగ, డబ్బు దొంగ, భూదేవి దొంగ అంతా అన్ని దొంగతనాలు నువ్వే చేసి నువ్వు చేస్తున్నావు. ప్రజల్ని ఇట్లా మోసం చేస్తున్నావు. నువ్వు ప్రజాసేవకులు అని చెప్పి మేము పాదయాత్ర చేస్తే ఏమన్నా చేయనిచ్చామండి? పని కనీసం అన్నాను. మేము ఒంగోలు మేము వెళ్తుంటే మాకు బస్సులు అడ్డం పెట్టేసి, లారీలు అడ్డం పెట్టేసి, మమ్మల్ని నానా కలకోలం చేసేసి పంపించాం. మళ్ళీ ఒంగోలు దగ్గర వచ్చిన విజయవాడ వెళ్ళి మళ్ళీ భోంచేసి ఏమంటే పట్టుదలకి వెళ్ళాలని చెప్పి మేము సందులోంచి గొంతుల్లోంచి వెళ్ళామండి. నీ అంత దుర్మార్గం చేసాము మేమన్నా. ఇవాళ నువ్వు పార్టీ పెట్టు, నువ్వు ఎప్పుడన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ బాబు గారు కానీ నీకు అభ్యర్థన పెట్టాడు పాదయాత్రలో కానీ నీకు కానీ పెడితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. నువ్వు దారిలోకి ఎప్పుడు పెట్టలేదు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు, చాలా నాకు ఇచ్చేసావు. నువ్వు చేసిన పని అండి ఇసుకేమో మాఫియా, మీరేమో పాటల ఎంతండి? మీకు రేత్రి పగలు కూడా లారీలు ఇసుక దొరుకున్నావు. ఎవరన్నా లారీ వెళ్తే 8 టన్నులు అండి. 8 టన్నులు ఇసుక ఎంత అండి? 8 టన్నులు మనకి కేజీ 800 రూపాయలు పడుతుంది. 800 పడుతుంది ఇసుక సొత్తు చేసుకోవడానికి. వాళ్ళకైతే పుల్లుగా పోసుకెళ్ళొచ్చు. వాళ్ళకైతే పుల్లు రేత్రి పగలు కూడా దొంగతనం చేయొచ్చు. మన బోర్డు లారీ అయితే టన్నులు లెక్కనే 800 రూపాయలు చేసుకుని నువ్వు పోసు. డ్రైవర్కి ఏమి ఇవ్వాలి? టైర్లు ఖర్చు ఏమి ఇవ్వాలి? లారీ ఖర్చు ఏమి ఇవ్వాలి? ఫైనాన్స్ మేము ఏం కట్టాలి? నీ వల్ల ఫైనాన్స్ వాళ్ళు అందరూ నాశనం చేసావు లారీలు కొనుక్కునే వాళ్ళని. ఇంకో మాట అండి, నువ్వు రోడ్లు పోసిన కాంట్రాక్టులకి ఎవరికైనా నువ్వు డబ్బు ఇచ్చావా? బిల్లులు పాస్ చేసావా? నీ మొలాన కొన్ని వేల మంది చచ్చిపోయారు కాంట్రాక్టులు. కాంట్రాక్ట్లు అంటే ఆసార్ మాస్టర్ కాంట్రాక్ట్ కాదండి, కోట్లు కాంట్రాక్ట్ తీసుకున్నారు. అటువంటి వాళ్ళు సామాన్యాన్ని మొరగ పెట్టుకుని నువ్వు బిల్లు పాస్ అవ్వకపోతే రోడ్లు పోయిపోతే నాశనం చేసేసాడు. అవన్నీ ఎక్కడ నాశనం చేశాడు. 3 రాజధానులు కడతానని చెప్పి అన్నాడు. 3 రాజధానులు ఏం కడతాడు? ఎక్కడ కడతాడు? ఏం కట్టలేవు, నీ వల్ల కాదు. మేడం నమస్తే. మేము నర్సీపట్నం నుంచి వచ్చాము. సిహెచ్ అయ్యన్నపాత్రుడు స్పీకర్ గారు నియోజకవర్గం నుంచి వచ్చామండి. కూటమి అధికారం చాలా బాగుంది. మా కోస్తా ట్రై గారు చింతకాల అయ్యన్నపాత్రుడి గారి పరిపాలన కానీ, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి ఒక లెక్కలో కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ప్రజలు కూడా ఎంతోమంది స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు. ఒకనొక టైంలో నేను ఖాళీ తెలుగుదేశం జెండా పట్టుకొని తిరిగినందుకు నా రేషన్ కార్డు తీసాడు జగన్మోహన్ రెడ్డి. తీసేసి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాక డబ్బులు లేక నా రేషన్ కార్డు బియ్యంతో ఆయన ప్యాలెసే కట్టుకున్నాడు అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ నాకు మొన్ననే నాకు రేషన్ కార్డు రావడం జరిగింది.
ఇదంతా ఎంత అన్యాయం మేడం. నేనేం జాబ్ చేసుకుంటున్నా, జాబ్ వాళ్ళనా ఏమైంది చెప్పండి. నా రేషన్ కార్డు తీసేసిన పని నాకు ఏమొచ్చింది? పార్టీ జెండా పట్టుకొని తిరిగితే ఎవరైనా రేషన్ కార్డు తీసేస్తారా? అందుచేత చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు డైనామిక్ లీడర్ గారండి. ఆయన మట్టుకు మాకు తిరగలేదు, మాకు కోస్తా టైగర్ అయినా. జై చింతకాయల అయ్యన్న పాత్రుడు, జై విజయ్ బాబు, జై పద్మమ్మ, జై నారా లోకేష్, జై చంద్రబాబు. తర్వాత నాకు 6th తర్వాత నాకు రాజకీయం, మా అప్ప ఫాదర్ రాజకీయం సార్, ఎప్పుడు రాజకీయం అంటే టీడీపీ రాజకీయం. తర్వాత మా భార్య వచ్చిన తర్వాత నేను ఎక్కువ రాజకీయంలో ఒక్కసారి ఎప్పుడు కూడా డోను ఎమ్మెల్యే సుజాతంతో తిరిగిన, తర్వాత కోట్ల వాళ్ళతో తిరిగిన, ఈ మొత్తం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేతో తిరిగిన ఎక్కువ. మాజీ ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి, తర్వాత మన ఇప్పుడు భరత్ కూడా ఉన్నాడు కర్నూలు జిల్లాలో, ఎప్పుడు ఇచ్చేయాలని. కానీ నాకు అండ ఇదే బాబు అన్నీ ఎప్పుడు. కానీ ఎప్పుడు అడిగితే పనికి పోతే ఏమంటే నువ్వు ఎవరు అంటే ఇది చూపిస్తాను మేడం. అంటే నేను కర్నూలు జిల్లాలో కానీ డోన్లో కానీ ఎక్కువ ప్రేమ అంటే వీళ్ళే. నీ కుప్ప మన ఇంటి ఓపెనింగ్ పోయినా మేడం, నేను ఎప్పుడు యూజ్ చేయాలి. కుప్ప ఓపెనింగ్ పోయినా, ఇంటి ఓపెనింగ్ పోయి కూడా నేను వాళ్ళు యూజ్ చేయాలి. అంటే వాళ్ళు బ్రాహ్మిణి, తర్వాత వాళ్ళ భర్త నారా లోకేష్ వాళ్ళ కుటుంబంలో సభలు వచ్చిన తర్వాత నేనేం యూజ్ చేయలేదు. అంటే నాకు ఎక్కువ ఇష్టం అంటే నేను ఎప్పుడు తడపలు పోతాను మేడం. తడపలు పోతే ఏ బాగున్నాను అంతే, అదోసారి నాకు. అదే నేను ఎప్పుడు కానీ వాళ్ళ కుటుంబంలో సగం ఫ్రెండ్స్. రైట్. కూటమి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఎలా ఉందండి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా అనేది ఏమైనా ఉందా? చాలా తేడా ఉందమ్మా. గత ప్రభుత్వం ఏంటంటే అరాచకాలతో అభివృద్ధిని దూరం చేశారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవం ఉంటుడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు వెనకబడ్డ ఆర్థిక అభివృద్ధి కానీ లేదా ఇతర విషయాల్లో కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాజధాని కానీ పోలవరం కానీ ఇతర ఏ కార్యక్రమైనా సరే ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్నాయి. రాజధాని కోసం 12,000 కోట్ల రూపాయలు పెట్టి మొన్నే చూసాం మనం. అనేక రకాలుగా టెండర్లు పిలవడం జరిగింది. మొత్తం 45,000 కోట్లకి టెండర్లు పిలిచి రాజధాని నిర్మాణం కానీ, అలాగే పోలవరం చూసాం. పోలవరం కూడా ఇవాళ 12,000 కోట్ల రూపాయలతో పోలవరాన్ని కూడా ఇవాళ డయాఫ్రమ్ వాళ్ళు పనులు మొత్తం పూర్తవుతున్నాయి. మరోపక్క ఇవాళ రాయలసీమ కూడా చూడండి అనేక రకాలుగా హార్టికల్చర్ ఒక ఇదిగా మార్చడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చదువుకున్న విద్యార్థుల కోసం మొదటి సంతకమే 16,345 పోస్టులకు గాను ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అతి త్వరలో వాళ్ళు భర్తీ చేయబోతున్నారు. అదే నారా లోకేష్ గారు కూడా చూడండి ఈసారి అనేక దావోస్ వెళ్ళి గతంలో జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళు ఏ విధంగా దావోస్ వెళ్లకుండా ఇక్కడుండి పెట్టుబడులు తెచ్చామని చెప్పి ఏ విధంగా మోసపూరిత మాటలు చెప్పారు. ఇవాళ నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి ఎన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చారో మన కళ్ళ ముందే కనబడుతుంది. ఇవాళ రాయలసీమ నుంచి మొదలుపెట్టుకుంటే శ్రీకాకుళం వరకు అనేక రకాలుగా ఇవాళ నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ రిఫైనరీ కావచ్చు, మా అదాని అంబానీ వాళ్ళకి సంబంధించిన రిఫైనరీ కావచ్చు, ఇవాళ శ్రీ సిటీలో కానీ అనేక గతంలో వెళ్ళిపోయిన ఫ్యాక్టరీలు మొత్తం వస్తున్నాయి. మళ్ళీ ఇవాళ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం అనేక ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడానికి పక్క ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ లేని వాళ్ళకి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి దాన్ని వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నేనున్న గవర్నమెంట్ లోనే ఎక్కువ ఉద్యోగాలు అన్నవి వచ్చాయి, బాబు గారు ఏమీ ఉద్యోగాలు తీసుకురావలేదు, అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది అని అంటున్నారు. బాబు గారు అధికారంలోకి వచ్చే 1 సంవత్సరం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో మేము ఇచ్చిన నోటిఫికేషన్లే చూస్తున్నాం. 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిందేముంది? చేపలు రొయ్యలు అమ్ముకోవడానికి ఇవాళ మార్కెట్లు పెట్టి ఆ రోజు మార్కెట్లు పెట్టి వీరితోని వాళ్ళ పెడదారి పెట్టించిన మొత్తం వాస్తవం కదా. ఆ రోజు మీరు వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చారు. 1,20,000 మందికి సుమారు ఇచ్చారు. దానికి ఏమన్నారు మీరు? అది ఉద్యోగం కాదు, సేవా దృక్పథంతో చేసేదానికి మేము 5,000 రూపాయలు దాని సేవా దృక్పథం కింద ఇస్తున్నామని చెప్పి మీరే చెప్పడం జరిగింది. మీరు ఇచ్చిన ఇవాళ ఉద్యోగస్తులు మీరు ఎక్కడి చూడండి ఉన్న ఉద్యోగస్తులకి ఆ రోజు జీతాలు వేయడానికి 1వ తారీఖు వస్తేనే ఆ రోజు గవర్నమెంట్లో పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతం ఎప్పుడు పడుతుందిరా మహానుభావ అని చెప్పి ఆ విధంగా ఇబ్బంది పడ్డ రోజులండి. 10వ తారీఖు పడతాయా, 15వ తారీఖు, 20వ తారీఖు పడతాయి కూడా తెలియని రోజు. ఆ రోజు వాళ్ళకి సంబంధించిన పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్లో నుంచి లోన్ తీసుకోవడానికి కూడా లేదు, ఒక ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకోవడానికి కూడా ఉద్యోగస్తులు ఏ విధంగా నానా ఇబ్బందులు పడ్డారు మనం ముందు తర్వాత. కూటమి అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు కాబట్టి వస్తుంది. ప్రజలు సంతృప్తంగా ఉన్నారు. వర్షాలు బాగా కురుస్తున్నాయి. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో పాలన బాగుంది అంటున్నారు. ఎందువలనంటే 1000 రూపాయల పింఛన్ని 5 సంవత్సరాలు పొడిగిస్తూ వృద్ధాప్య పింఛన్ కానీ వితంతుల పింఛన్ అయితేనే వికలాంగులకు అయితేనేమి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేసినాడు. చంద్రబాబు ఒక విజన్ గల నాయకుడు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఎలక్షన్లో ఏ మాట అయితే ఇచ్చినాడో ఆ మాట కట్టుబడి 1000 రూపాయలు ఒక్కసారి పెంచుతానన్నందుకు గెలిచిన 3 నెలలకు మొత్తం కలిపి
1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అందువలన ఈయన ఒక మంచి నాలెడ్జ్ పర్సన్. ఆయన కంటే ఈయన చాలా మంచి తెలివైన వాడు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అయితేనేమి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడు. ఇప్పుడు అమ్మ ఒడి పథకం బడి తెరిచే కల్లా వేస్తానన్నాడు. ఈ సంక్షేమ పథకాల్లో కానీ చాలా ముందడుగేస్తున్నాడు. అభివృద్ధిలో ముందుకు పోతుంది. అమరావతి డెవలప్ అవుతుంది. ఆయన ప్రభుత్వంలో అమరావతి ఎంత డెవలప్ అయింది చూస్తున్నారు కదా అందరూ. ముళ్ళ కంపలు చెట్లన్నీ పెరిగినాయి. ఇప్పుడు ఎంత డెవలప్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి శంకుస్థాపనకు కానీ వచ్చినాడు. అందువలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది ఒక విజన్ గల నాయకుడు, మంచి మహానుభావుడు, విద్యావేత్త, ఒక తెలివిపరుడు. ఇలాంటి నాయకుడు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని మనసారా కోరుకుంటూ